ఉత్సాహం సాహసం ధైర్యం. పూర్వకాలంలో ఒక మహారాజు యుద్ధానికి వెళ్ళినాడు. శత్రు రాజుల చేత ఓడింపబడ్డాడు. ఒక్కసారి ఓడి ఏ విధంగానో ప్రాణాన్ని కాపాడుకొని మృత్యుముఖం నుండి బయటపడి ఇంట్లోకి వచ్చి రాజసౌధంలో కూర్చొని ఏడుస్తూ కూర్చున్నాడు. ఏమైనా సరే మళ్ళా వెళ్దామని రెండోసారి వెళ్ళినాడు. శత్రు రాజుల ద్వారా ఓడింపబడి ఏదో ప్రాణం అరచేతిలో పెట్టుకొని తప్పించుకొని వచ్చి మళ్ళా రాజసౌధంలో కూర్చున్నాడు. తన రాజమందిరంలో కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. మరల వెళ్ళినాడు. మూడోసారి వెళ్ళి మళ్ళా ఓడిపోయినాడు. మళ్ళా ఏడుస్తూ రాజసౌధంలోకి వచ్చి ఏడుస్తూ కూర్చుంటూ బాధపడుతున్నాడు. వెంటనే తన భవనంలో ఉన్నటువంటి పూర్వకాలంలో స్లాబులు లేవు, పెద్ద పెద్ద దూలాలు, పెద్ద పెద్ద కంట్లు పెద్ద పెద్ద వేసేసి దానికి పలకలేసి కప్పులు వేసేవారు. ఒక సాలెపురుగు ఆ దూలంపై నుంచి కింద పడింది. సాలీడుకు అనగా సాలెపురుగుకు ఆ పార్శ్వం భాగం ఉండడం ద్వారా వెనక ద్వారా ఒక దారం ఉంటుంది. అది కింద పడ్డప్పుడు వెనక పక్క ద్వారం ఉంది కదా, తీగల మాదిరిగా ఉంది కాబట్టి దాన్ని పట్టుకొని ఎక్కుతూ ఉన్నది. మళ్ళోసారి కింద పడింది. మళ్ళా రెండోసారి పోయింది, మళ్ళా కింద పడింది. మళ్ళా మూడోసారి దగ్గరికి పోయి కింద పడింది. నాలుగోసారి వెళ్ళి ఆ గమ్యస్థానాన్ని చేరింది ఆ సాలెపురుగు. అప్పుడు మహారాజుండి, అయ్యో ఈ సాలెపురుగు ఎంత శక్తి, మూడోసారి ఓడిపోయి నాలుగోసారి గమ్యస్థానాన్ని చేరింది. నేను కింద పడ్డానని చెప్పి ఇంకా పక్క గోడలెంబడిపోయి ఎక్కడికో పారిపోవచ్చు కదా, అది పురుష ప్రయత్నం వల్ల ఎక్కడికి వెళ్ళి కింద పడ్డానో అక్కడనే ఏ స్థానం నుంచి నేను పతితుడిని కింద పడ్డానో ఆ స్థానాన్ని నేను అధిరోహించాలని చెప్పి అది పురుష ప్రయత్నం వల్ల గమ్యస్థానాన్ని చేరింది. దేహం పాత ఏవా కార్యం సాధుహేవ. దేహాన్నైనా వదులుతా, దేహాన్నైనా వదులుతాను, కార్యమునైనా సాధిస్తాను. ఏమైనా చెప్పే పౌరుషమును తెచ్చుకొని ఉత్సాహవంతుడై ధైర్యమును పోని ఖడ్గమును చేతబోని యుద్ధరంగంలోకి సింహంలాగా పరిగెత్తినాడు. మహావీరుడి దేహదృష్టిని వదిలి ఆత్మదృష్టి కలిగి పురుష ప్రయత్నం వల్ల ఉత్సాహవంతుడై యుద్ధము చేసినాడు. శత్రురాజులను ఓడించినాడు, పారిపోయినారు. విజయభేరిని మ్రోగించినాడు. ఆ మహారాజు విజయ పతాకమును ఎగరవేసినాడు. చూశారా, పురుష ప్రయత్నం వల్ల ఉత్సాహవంతునికి అసాధ్యమంటూ లేదు.